కరువు సీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి వరకు కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఇవాల్టి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదయం కడప జిల్లా మైదుకూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడపకు చేరుకొని ఆర్చ్ గేట్ దగ్గర నుంచి దేవుని కడప, మార్కెట్ యార్డ్, కృష్ణా సర్కిల్ మీదుగా అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు టీటీడీ కళ్యాణ మండపం వద్ద జనసేన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. పవన్ కళ్యాణ్ కడప పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ని మా కరెస్పాండెంట్ ఆర్ఎస్ రెడ్డి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఆర్ఎస్ రెడ్డి, కడప జిల్లాలో పర్యటన ఏ విధంగా ఉంటుంది, కార్యకర్తలు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఆర్ఎస్ రెడ్డి చెప్పండి, కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండనుంది? నవీన్, కడప జిల్లాలో 2 రోజుల పర్యటన కోసం జనసేన అంటాలో కళ్యాణ్ ఈ రోజు రానున్నారు. అహోబిలంలో ఆయన కర్నూలు జిల్లా అహోబిలంలో ఆయన ఈ రోజు మధ్యాహ్నం కడప జిల్లాలో ప్రవేశించినారు. దువ్వూరు వద్ద కడప జిల్లాలో ప్రవేశించి మైదుకూరులో ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల ప్రస్తుతం ఆయన మైదుకూరు చేరుకునే అవకాశం ఉంది. మైదుకూరులో రోడ్ షో అనంతరం ఆయన 3 గంటల ప్రాంతంలో 3:30 ప్రాంతంలో కడప సమీపం అలంకానపల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ చేరుకుంటారు. అక్కడి నుంచి కడప వరకు కడప అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. బైపాస్ ఇర్కాన్ సర్కిల్ బైపాస్ నుంచి దేవుని కడప ఆర్చ్ గేట్ ద్వారా దేవుని కడప చేరుకుని పాత కడప, మార్కెట్ యార్డ్, అలాగే కృష్ణా సర్కిల్ మీదుగా ఆయన కడప అన్నమయ్య సర్కిల్ చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అక్కడ భారీ బహిరంగ సభ జరగనుంది. జనసేన మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు రానుండడంతో ఆయన అభిమానులు, జన సైనికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పడడానికి సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భారీ ఎత్తున జన సైనికులు, అభిమానులు, కార్యకర్తలు తండ్రున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో శంకర శ్రీనివాస్, తోట కృష్ణ, అలాగే నాగేంద్ర ప్రసాద్ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కడప నగరంలో ఎక్కడ చూసినా జనసేన అనే ఫ్లెక్సీలతో నిండిపోయింది. భారీ ఎత్తున స్వాగతం పలకడానికి అభిమానులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. అలాగే ఇర్కాన్ సర్కిల్ నుంచి కూడా శంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. దాదాపు 3 గంటల పాటు రోడ్ షో జరిగే అవకాశం ఉంది. 3 నుంచి దాదాపు 2-2.5 గంటల రోడ్ షో జరిగే అవకాశం ఉంది. ఆయన చేరుకున్న తర్వాత ఇక్కడ బహిరంగ సభ అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న హోటల్లో బస్ చేస్తారు. శ్రీనివాస్ రెసిడెన్స్ లో బస్ చేసిన తర్వాత రేపు ఉదయం ఆయన ఇక్కడ ఉదయం 10 గంటల సమయంలో రేపు ఉదయం ఆయన దర్గాను సందర్శించిన తర్వాత 10 గంటల సమయంలో ఇక్కడ కార్యకర్తలతోటి అలాగే విద్యార్థులతోటి ఆయన సమావేశం కానున్నారు. ఆ సమావేశం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయన బయలుదేరి రాజంపేట, కోడూరులో పర్యటించున్నారు. రాజంపేట రోడ్ షో ముగించిన అనంతరం సాయంత్రం 7 గంటలకు కోడూరు చేరుకుని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. బహిరంగ సభ అనంతరం ఆయన చిత్తూరు బయలుదేరి వెళ్తారు. నవీన్, థ్యాంక్ యూ ఆర్ఎస్ రెడ్డి. కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన.
జనం చేత జనమే నిర్మించిన సేన